స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆందోళనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, స్టాఫ్ నర్సింగ్ ఆందోళన ఏ విధంగా కొనసాగుతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొంత వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం బదిలీల ప్రక్రియ అనేది కొంత గందరగోళంగా మారిందని చెప్పాలి. నిన్న వైద్యుల మధ్య పరస్పర వాగ్దానాలు ఏదైతే వాగ్వివాదాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. దాంతోపాటుగా నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో నర్సింగ్ ఆఫీసర్స్ వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా నర్సింగ్ స్టాఫర్స్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారందరూ కూడా ఆందోళన బాట పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఏదైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో నిన్న కోటిలోని వైద్య విధాన పరిషత్ కార్యాలయానికి కౌన్సిలింగ్ సెంటర్కి నిన్న మధ్యాహ్నం వస్తే ఇప్పటి వరకు కూడా ఏదైతే కౌన్సిలింగ్ కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాత్రంతా కూడా వారు ఏదైతే వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్దనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వందలాదిగా నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే కౌన్సిలింగ్ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కౌన్సిలింగ్లో కొంతమేర అవకతవకలు జరిగాయి అనేది కూడా వారు ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. జీవో ప్రకారం కాకుండా, ఆప్షన్స్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వారు ఏదైతే వారు ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనము కౌన్సిలింగ్ సెంటర్ వద్ద కూడా చూస్తే మాత్రం భారీ ఎత్తున ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ వేచి చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గంటల కొద్దీ వారు ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అనేక జోన్లకు సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారికి ఎలాంటి అన్యాయం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ప్రధానంగా రాష్ట్రంలోని ఏదైతే జోన్ల వారీగా జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్స్లో సంబంధించి కూడా అనేక రకాలుగా వారు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి తమకు అన్యాయం జరిగిందని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పాము, అసలు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటారు? అసలు ఒక ఏదైతే ఆప్షన్స్ ప్రకారం, జీవో ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుందంటారు? ప్రస్తుతం అయితే మాకు ఇంకా స్టార్ట్ కాలేదండి. అయిన వాళ్ళ లిస్ట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ 9 o'clock వచ్చినాము. ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎలాంటి లిస్ట్ డిస్ప్లే చేయలేదు. సో మేమందరం కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో మేము వాటి కరెక్షన్ కోసమని వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఏం చేస్తారు అనేది ఇంతవరకు మాకు క్లారిటీ ఇవ్వలేదు. అంటే లోపల నుంచి ఎవరైనా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడగడం జరిగిందంటారా? మేమే వెళ్ళి అడిగినాం సార్ని, అన్ని కరెక్షన్ చేసి లిస్ట్ పెడతామన్నారు. కానీ ఇంతవరకు ఏం లిస్ట్ పెట్టలేదు. మీరు చెప్పండి. అందరిలాంటి ఉద్యోగులమే మేమండి. మా దాంట్లో మహిళా ఉద్యోగులు ఎక్కువ ఉంటారు. అదే టీచర్స్కి ప్రతి క్యాడర్లో ప్రమోషన్ ఇచ్చినాకనే ట్రాన్స్ఫర్లు పెట్టిండ్రు. మరి మాకెందుకు పెట్టలేదు? అన్యాయమా కాదండి ఇది? మేము కూడా ఉద్యోగులమే కదా, మాకెందుకు ప్రమోషన్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ పెట్టిండ్రు? అదొకటి. రెండోది ఏంటంటే లిస్టు ప్రిపేర్ చేసిండ్రు. మేము అందరం ప్రిపేర్ అయి ఉన్నాం పోవడానికి, కానీ న్యాయంగా లిస్ట్ ఇంతవరకు లిస్టే ప్రిపేర్ కాకపోతే మేము పొద్దున్నుంచి మా ఏజ్కి బీపీ షుగర్లు అందరూ ఉన్నారు. పొద్దున్నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇప్పటికి కూడా లిస్ట్లో మిస్టేక్స్ ఉన్నాయని పోయి ప్రిపేర్ ఇంతవరకు ఏం చెప్పట్లేదు. ఏ టైంకి స్టార్ట్ అవుతుందో, ఏ టైంకి మేము వెళ్ళిపోతామో మాకు తెలియదు. మమ్మల్ని పిలిపించిండ్రు. ఈరోజు పిలిపించినప్పుడు లిస్టు ప్రిపేర్ చేసి పిలిపియాలి కదండి. ఇన్ని గంటలు మాతో వెయిటింగ్ చేయించడం ఎంతవరకు కరెక్ట్? అది ఇది మొత్తం మీద వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అవకతవకలు జరిగాయని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. లిస్ట్ ప్రిపేర్ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.